మన శరీరం కోటాను కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. రోజు ఒక కణం 4 కణాలు, 4 కణాలు 16 కణాలు, 16 కణాలు 32 కణాలు, అలా ఒక నియమైన పద్ధతిలో విభజన చెందుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఏదైనా కొన్ని కారణాల వలన, అంటే స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆల్కహాల్ అవ్వచ్చు, లేకపోతే వాతావరణంలో కలుషితం అవ్వచ్చు, అనేక రకరకాల కారణాల వలన ఒక క్రమ పద్ధతిలో విభజన చెందే కణము, ఒక కణము 2 కణాలు అవ్వాల్సిందే, ఒక కణం 1000 కణాలు, 1000 కణాలు 1,00,000 కణాలు, అలా దాని ఇష్టానుసారంగా అది విభజన చెంది, ఆ విభజన చెందిన కణాలన్నీ ఒక చోట కలెక్ట్ అయ్యి అది ఒక గడ్డ రూపంలో కానీ ఒక కురుపు రూపంలో కానీ బయటకు వస్తుంది. సో అది మనకు శరీరంలోకి వచ్చే లోపల మనం పసిగట్టలేమా అంటే, ఉదాహరణకి ఫ్యామిలీస్లో కొంతమంది అంటే వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా అంటే రొమ్ము క్యాన్సర్ తీసుకోండి. ఆ రొమ్ము క్యాన్సర్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో మేనత్త కానీ, లేకపోతే తల్లి కానీ, లేకపోతే చెల్లెలు కానీ, అక్కయ్య కానీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనము తెలుసుకోవటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని స్క్రీనింగ్ మెథడ్స్ అంటారు. అలాగే కొంతమంది మహిళల్లో ఎక్కువగా ఎట్లా అంటే మారుమూల కుగ్రామాల్లో ఒక హైజీన్ అనేది లేకుండా, ఒక శరీర శుభ్రత లేకుండా, అలాంటి వాళ్ళల్లో కానీ, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్లో కానీ, లేకపోతే కొంతమంది ఎర్లీ మ్యారేజెస్ అయిన వాళ్ళల్లో కానీ, అలాంటి వాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ రావచ్చు. సో అది వస్తుందా రాదా, వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకునే స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంది. ప్యాప్ స్మియర్ రూపంలో కానీ, లేకపోతే హెచ్పివి DNA రూపంలో కానీ. అలాగే కొంతమందికి అలవాటు ఉంటుంది, జర్ద, పాన్ పరాగు, కైని తినే వాళ్ళల్లో. వాళ్ళకి ఏంటంటే నోటిలో ఎర్రమచ్చ, తెల్లమచ్చ, లేకపోతే అలాగే దవడలు బిగుసుకుపోవటం, అలాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళకి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలాగే బయటికి లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ అప్పుడప్పుడే లోపల మన శరీరంలోనే పుడుతూ ఉంటుంది. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి శరీరంలో క్యాన్సర్ లక్షణాలు కానీ, లేకపోతే క్యాన్సర్తో గడ్డ రూపంలో కానీ బయటికి రావాలంటే ఆ క్యాన్సర్ కలగజేసేటువంటి శక్తి శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాదాపుగా 10-15 సంవత్సరాలు పడుతుంది క్యాన్సర్ బయటికి రావడానికి. ఉదాహరణకి స్మోకింగ్ అలవాటు, అంటే ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళకి ధూమపానము అలవాటు చేసుకున్న తర్వాత ధూమపానం చేస్తున్నప్పుడు 1 రోజులోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో క్యాన్సర్ రాదు. అది క్యాన్సర్ రావాలంటే దాదాపుగా అనేక స్టేజెస్ దాటుకుంటూ అనేక రూపాంతరాలు చెందుతూ దాదాపుగా 10-15 సంవత్సరాలు పడుతుంది. ఎట్లా అంటే మామూలుగా శరీరంలో మనం స్మోకింగ్ చేస్తున్నామండి, ఇందాక నేను చెప్పాను కదా కణము, ఆ కణం అనేది అనేక రకాలుగా విభజన చెందుతూ ఉంటుంది. చెంది అదొక మామూలు కణం అవ్వనివ్వండి, దాని తర్వాత మెటాప్లేసియా అంటారు, డిస్ప్లేసియా అంటారు, కార్సినోమా ఇన్సిటు అంటారు, తర్వాత ఫ్రాంక్ క్యాన్సర్ అంటే ఇన్వేజివ్ క్యాన్సర్. ఇలాంటి స్టెప్స్ దాటిన తర్వాతే మన కళ్ళకి క్యాన్సర్ కనపడుతుంటుంది. ఉదాహరణకి మనము శరీరంలో ఉన్న ఒక సెంటీమీటర్ గడ్డ గనక మనకు కనపడాలంటే దాంట్లో మైక్రోస్కోప్లో దాదాపుగా 10⁹9 సెల్స్, అంటే 1 తర్వాత 9 సున్నాలు ఉండాలి. అన్ని కణాలు ఉంటేనే అది 1 సెంటీమీటర్ గడ్డగా కనపడుతుంది. అలాగే మైక్రోస్కోప్ ద్వారా క్యాన్సర్ కణమా కాదా తెలుసుకోవాలంటే ఆ మనిషికి దాదాపుగా 1 తర్వాత 5 సున్నాలు పెట్టాలంటే 1⁵5, అలా అన్ని క్యాన్సర్ కణాలు అక్కడ ఉండాలి. అంటే ఇవన్నీ రావాలి, ఇవన్నీ మనకు కనపడాలంటే అది 1 రోజులోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లో కాదండి, సంవత్సరాలు పడుతుంది. అందుకనే ఉదాహరణకి ఇప్పుడు మేము 9 to 12 years ఉన్నటువంటి ఆడపిల్లలు, అప్పుడే పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లలకి వాళ్ళకు ఒక వ్యాక్సిన్ రూపంలో సర్విక్స్ వ్యాక్సిన్ అని ఇస్తున్నాము అనమాట. ఎందుకని ఇస్తున్నాము, వాళ్ళకి ఏంటంటే ఆ క్యాన్సర్ కలగజేసేటువంటి ఏజెంట్ శరీరంలోకి ఆ ఏజ్లో వెళ్ళిందనుకోండి, వాళ్ళ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రావడానికి 40-50 సంవత్సరాల వయసులో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. సో దీని ద్వారా నేను చెప్పగలిగేది ఏంటంటే, మనం ఏదైనా చెడు అలవాట్లున్నా, ఆల్కహాల్ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా, అలాంటి అలవాట్లుంటే మనకు క్యాన్సర్ రావడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అలాగే ఆ స్మోకింగు, ఆల్కహాల్ అలాంటి అలవాటు మానేసిన తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆ స్మోకింగ్ చేశావో అన్ని సంవత్సరాలు తర్వాతే నీ శరీరము ఆ స్మోకింగ్ నుంచి ఫ్రీ అవుతుందన్నమాట.